ఏపీలో ఉచిత బస్సు అమలు చేయాలనే లక్ష్యంతో కర్ణాటకలో పర్యటించారు ఏపీ మంత్రులు. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులో పర్యటించారు. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో చర్చించారు. కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇక ఏపీలో ఉచిత బస్సు అమలు చేయాలనే లక్ష్యంతో కర్ణాటకలో పర్యటించారు ఏపీ మంత్రులు. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులో పర్యటించారు వీరంతా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించేందుకు ప్రభుత్వం అయితే బిగించిందని చెప్పచ్చు. ఆ చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు అలాగే అధికారులతో కలిసి ఇప్పటికే కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక మంత్రి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. అలాగే అధికారులతో భేటీ అయ్యారు. ఈ ఉచిత ప్రయాణం పథకం ఏదైతే అమలు చేసే ప్రక్రియలో ఎటువంటి లాభాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలన్నీ కూడా వారితో అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారు బస్సులో కూడా తిరిగి ప్రత్యేకంగా ప్రయాణికులతో భేటీ అయ్యి వారితో కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. స్త్రీలు ఏదైతే ప్రయాణం చేస్తున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కూడా వారితో చర్చిస్తున్నారు. అలాగే అధికారులతో కూడా చర్చిస్తున్నారు. మొదట్లో మీరు ఈ పథకం ఇక్కడ ప్రారంభించినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, తర్వాత ఇప్పుడు సాఫీగా సాగుతుందా లేదా అని కూడా మొత్తంగా చాలా కూలంకషంగా చాలా క్షుణ్ణంగా అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉపసంఘం సభ్యులు ముగ్గురు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్, అలాగే మరో మంత్రి సంధ్యారాణి, వీరు ముగ్గురు మంత్రుల బృందం కూడా ఇప్పటికే కర్ణాటకలో దానిపై ఒక ఆపరేషన్ అలాగే ఒక అధ్యయనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాగే సెక్రటరీ అయితే రవాణా శాఖ సెక్రటరీ కాంతిలాల్ దండే కూడా మంత్రులతో పాటు వెళ్ళారు. అయితే అక్కడ అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తే ఈ పథకము ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా ముందుగానే కర్ణాటకలో ప్రారంభించారు కాబట్టి ఆ తర్వాత తెలంగాణలో కూడా ఇదే పథకం అమలు అవుతోంది కాబట్టి తర్వాత తెలంగాణ కూడా గతంలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోసారి ఇప్పుడు సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతికి కానీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి త్వరలోనే ఏపీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే యోచిస్తున్నా చెప్పుకోవచ్చు. అయితే మహిళలు రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తారు, ఎంత దూరం ప్రయాణం చేస్తారు, ఇవన్నీ కూడా ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్రెడీ అక్కడ అమలు అవుతున్నటువంటి ఈ పథకంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తారు పెద్ద ఎత్తున అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. దానిపై ఇంకా తుది నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు వైశాలి. రైట్, అంటే కర్ణాటకలో ఉచిత బస్సు అమలు చేస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తారా, లేదంటే ఏపీలో అక్కడ కొంత అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా పరిమితులు విధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అటువంటి ఒక్కసారి ఏదైనా పథకం ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోకూడదు, అటు ప్రభుత్వానికి కూడా భారం కాకూడదన్న ఒక ఆ నేపథ్యంలోనే కర్ణాటకలో ఇప్పటికే అయితే మనకు సమాచారం ఉంది. కర్ణాటకలో కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వస్తుంది, భారీ ఎక్కువ వ్యయం అవుతుంది. కాబట్టి ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణంపై పడినటువంటి భారాన్ని తగ్గించుకోవాలంటే బస్సు టికెట్లు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. సో అటువంటివి కూడా ఏపీలో పునరావృతం కాకోకుండా ఒకటేసారి అసలు వారు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా తీర్చారు, అలాగే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నది పూర్తిగా వారి దగ్గర నుంచి తెలుసుకొని ఇక్కడ ఏపీలో అటువంటి ఇబ్బందులు అటువంటి రిపీట్ కాకుండా ఉండేందుకే ఈ మంత్రుల బృందం కూడా చాలా క్షుణ్ణంగా అలాగే చాలా ఒక శాస్త్రీయ పద్ధతిగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఒక ఇదైతే కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం చాలా సీరియస్ గా అయితే తీసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఈ రోజు ప్రారంభించేసి రేపు 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆపేస్తే అది ప్రభుత్వానికి చెట్టుపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా కూలంకుషంగా చాలా అధ్యయనం చేసిన తర్వాతే ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, సమస్యలు, అలాగే ఫిర్యాదులు, అలాగే ప్రయాణిస్తున్నప్పుడు మహిళలకు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్నది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వారు అధ్యయనం చేసేందుకే ఈ రోజు కర్ణాటకలో ఆ బృందం అయితే పర్యటిస్తోంది. ఇప్పటికే బస్సులో స్వయంగా వారు పర్యటించారు. అక్కడ
స్థానికంగా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అలాగే సలహాలు సూచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితిని ప్రయాణికుల సైడ్ నుంచి కూడా. సో అయితే మొత్తానికి ఏపీలో మాత్రం ఇది ఒక పెద్ద పథకంగా మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఇలా మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నారు కదా, మరి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అధ్యయనం చేయకుండా కర్ణాటకలో అధ్యయనం చేయడానికి కారణం ఏంటి? దీన్ని ఎలా చూడాలి? గతంలో కూడా రేవంత్ రెడ్డిని ఏదైతే ఆ శాఖ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అలాగే అధికారులు కూడా రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటగా ప్రాక్టికల్ గా ఒకసారి ఈ మంత్రుల బృందం ఏదైతే ఉపసంఘం ఏదైతే ఉందో ముగ్గురు మంత్రులు అలాగే అధికారులు కొంతమంది నిపుణులు ఆర్టిస్ట్ లో ఉన్నటువంటి నిపుణులు వీరందరూ కూడా మొదటిగా ప్రాక్టికల్ గా అక్కడ కల్లారా చూడడానికి కర్ణాటక వెళ్ళడం కనిపిస్తోంది. అలాగే తర్వాత కర్ణాటక పర్యటన అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో కూడా బృందం అక్కడ పర్యటించే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో ఈ పథకం ప్రారంభించిన తొలినాళ్లలో ఏదైతే మొదట్లో పెద్ద ఎత్తున గొడవలు మహిళల పట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కూడా అటువంటి కూడా తెలంగాణలో జరిగినటువంటి గొడవలు ఘర్షణలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగకూడదన్న దీని మీద కూడా ఒక అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకే ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అలాగే ఏపీ ఆర్టీసీ అధికారులు తెలంగాణ ఆర్టీసీ అధికారులను కూడా కలిసి అక్కడ కొన్ని వివరాలు సలహాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ కర్ణాటకలో ఈ మంత్రుల బృందం అయితే పర్యటిస్తోంది. కర్ణాటక అయిపోయిన తర్వాత తెలంగాణలో కూడా పర్యటిస్తారని ఒక చెప్తున్నారు. మరి అక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సింది. అంటే ఈ బస్సు ఉచిత ప్రయాణం మాత్రం ఓన్లీ ఒక కర్ణాటక ఒక తెలంగాణలో మాత్రమే అమలు అవుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో తిరిగి ఖచ్చితంగా ఈ పథకంపై ఒక అంచనాకు వచ్చి ఫైనల్ గా ఈ పథకం ప్రారంభించే విధంగా అడుగులు వేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నట్లుగా మనము చూడొచ్చు వైశాలి.